హలో 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 చిచి వెదో ఫోను వెదో గవర్నమెంట్ పెట్టకో గవర్నమెంట్ మందే. ఆపండి మీ క్యాసెట్. హలో అన్నయ్య. అన్నయ్య కాదు అల్లుడు. గొడ్డు కారం నోట్లో పడ్డట్టయిందా? ఈ పాటికి మర్డర్ అయిపోయి ఉంటాను అనుకున్నావా? మర్డరా? అటువంటి అలవాట్లు మా వంశంలో లేవు. అయ్యో అయ్యో అయ్యయ్యో, ఆడదానికి సొమ్ములు అందంగా ఉంటాయి కానీ కొమ్ములు అందంగా ఉండవు మినిస్టర్ అత్త. ఆంధ్ర వాళ్ళకి పోట్ల గిత్తన్నా పొగరబోతు అత్తన్నా ఇష్టం కదా. విరుస్తా, నీ ఒక్కొక్క కొమ్ము విరుస్తా. ఈలోగా నువ్వు హాస్పిటల్కి వెళ్ళి లెఫ్ట్ లెగ్లు రైట్ హ్యాండ్లు విరిగిన నీ వాళ్లను డిశ్చార్జ్ చేయించుకో. అమ్మా, శాంతం తగ్గే వరకు హాస్పిటల్లోనే ఉండి రాక ఏం మునిగిపోయిందని కట్లతోనే వచ్చారు. ఆపుతారా? చెల్లమ్మ ప్రోగ్రామ్స్ అని ఎవరు చూస్తారండి? అబ్బా, వాడు అసలు మమ్మల్ని ఎలా అల్లల్లా వీడు మన మేడ మీద నుంచి వస్తున్నాడేమిటి అత్త? షాక షేక. గుడ్ మార్నింగ్ మావయ్య. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. ఒళ్ళంతా ఒక్కటే నొప్పులు మామయ్య. కొత్త కదా, నిద్ర రాలా? అవును, మరి నీకు అలవాట్లేదుగా. నాకు కూడా మొట్టమొదటి రోజులో ఒళ్ళంతా ఒకటే నొప్పి. ఇంటికెళ్ళి వేడి వేడి నీళ్ళతో స్నానం చేయి, నొప్పులు ఆటోమేటిక్ గా పోతాయి. ఆగు. నువ్వెప్పుడు వచ్చావు ఇంట్లోకి? రాత్రి వచ్చాను మినిస్టర్ అత్త. నీకు తలుపు ఎవరు తీశారు? రాణి. రాణియా? చూడు సోదరా, రాత్రి ఏ గదిలో పడుకున్నావు? రాణి గదిలోనే రా సోదరా. అమ్మో, ఈ లంకంత కొంపలో ఎన్నో గదులు ఖాళీగా ఉండగా నువ్వు ఆ పెళ్లి కాని పిల్ల గదిలో ఎందుకు పడుకున్నావు సోదరా? అయ్యో అయ్యో అయ్యయ్యో, పెళ్ళైన ఆడదాని గదిలో పడుకుంటే పళ్ళు రాల కొడతారు సోదరా. అమ్మో, వీడు ఫుల్ నైట్ గోలగోల చేస్తుంటాడు. రాజేశ్వరి, ఇదేదో నీ మంత్రి పదవికి రాజీనామా చేసే సంఘటనలాగా ఉంది. సరే చెల్లమ్మా, ఈ విషయం అపోజిషన్ వాళ్ళకి తెలిస్తే ఇంకేమైనా ఉందా? అపోజిషన్ మాట అసెంబ్లీ ఎరుగు. ముందు అసలు రాణి పొజిషన్ ఏమిటో చూద్దాం పదండి. బట్ట తొలిగింది, బొట్టు చెరిగింది, చుట్టూ రేగింది, చెమట పట్టింది. ఈ లక్షణాలన్నీ మామూలు ఆడదనుకుంటావు. ఆ తర్వాత అమ్మ మావయ్య. నోర్మై, ఇల్లుగాల ఒకడు ఏడుస్తుంటే చూరులో చుట్టగాలి నీలాంటి వ్యధవేడుస్తున్నాడట. మీరు నా గోమ పగలు కొట్టినా, గుండు పగలు కొట్టినా, ఆ రాజాగాడు మన రాణిని రాత్రంతా గోలగోల చేసిన మాట మాత్రం నిజం. నోర్మై. రాణి, రాణి. ఏమిటి? ఏం జరిగింది? రాత్రి ఆ రాజాగాడిని గదిలోకి వచ్చాడా? గదిలోకి కాదు మమ్మీ, కళ్ళలోకి. అది కళ కాదు, యథార్థ సంఘటన. వచ్చి ఏం చేశాడమ్మా? ఒంటి మీద చెయ్యి వేసేసరికి నాకు ఒళ్ళు బాయి తెలియక చిన్న పూజితం చేశాను. పూజితమా?